బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లోని జాతీయ పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ పొందుతున్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్ ఉదయ్ కృష్ణారెడ్డి తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్ పట్ల లైంగిక వేధింపులకు పాల్పడినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి ప్రస్తుతం పరారీలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆయన పైన సస్పెన్షన్ వేయబడింది తాత్కాలికంగా. అందరికీ తెలిసిందే ఆయన హాస్పిటల్లో చేరడం, ఆ తర్వాత నోటీసులు ఇద్దామంటే పోలీసులకు అందుబాటులో లేడంటూ కొంత చర్చ జరుగుతుంది. రైట్ నౌ ఒకసారి మా ప్రతినిధి మూసం శ్రీనివాస్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం, మరింత సమాచారం తెలుసుకుందాం. మూసం, అసలు ఏం జరుగుతుంది? నిజంగానే ఉదయ్ కృష్ణారెడ్డి అందుబాటులో లేడా, పరారీలో ఉన్నాడా? మీకున్నటువంటి సమాచారం ఏంటి? శ్రీశైలం, మనం కొద్ది రోజుల కింద చూసాము. ముఖ్యంగా జాతీయ పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపులకు సంబంధించినటువంటి కేసు అయితే నమోదైంది. తన యొక్క తోటి ఐపీఎస్ ట్రైనీ ఆఫీసర్ పైన ఉదయ్ కృష్ణారెడ్డి లైంగిక దాడికి పాల్పడ్డటువంటి కేసు అయితే నమోదైనటువంటి విషయం అందరికి తెలిసిందే. ఆ తర్వాత తను ఆత్మహత్య యత్నం చేసుకున్నాడని చెప్పేసి మనము వార్తలు అయితే విన్నాము. కానీ చివరికి తానే భారీగా మద్యం తాగడం వల్ల నేను అపస్మారక స్థితిలోకి వెళ్ళాను, నేను ఎటువంటి మద్యం స్వీకరించాను తప్పితే ఎటువంటి హాని కలిగించేటువంటి ఆత్మహత్య యత్నానికి ఎక్కడ కూడా నేను పూనుకోలేదన్నటువంటి మాటను అయితే చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఒక 2 పేపర్లకు సంబంధించినటువంటి సూసైడ్ నోట్ అయితే బయటకు వచ్చినటువంటి సందర్భం, దానిలో పలు అంశాలను తను జోడిస్తూ రాసినటువంటి ఆ సందర్భాన్ని కూడా మనం చూస్తాము. ఇదంతా ఇలా ఉంచితే మొత్తం మీద తనకు సంబంధించినటువంటి విషయంలో విచారణ ఎదుర్కోవడానికి తను సిద్ధంగా లేడు అనేటువంటి అభిప్రాయం అయితే మనకు వ్యక్తమవుతోంది. ఎందుకు అలా చెప్పాల్సి వస్తుందంటే, దాదాపుగా ఉదయ్ కృష్ణారెడ్డి ఎక్కడున్నాడు ఏంటి అనేటువంటి సమాచారం అటు బంధువులకు కానివ్వండి, వాళ్ళ నుంచి కూడా సమాచారం రావట్లేదు. అలాగే పోలీసులు కూడా తనకు నోటీసులు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తామని చూస్తే వాళ్ళకు కూడా కనీసము ఎక్కడ ఉన్నాడనేది మాత్రం తెలియట్లేదు. ఉదయ్ కృష్ణారెడ్డి తను ఉండేటువంటి 2 ఇళ్లలో కూడా ఇప్పటికే పోలీసులు వెళ్ళడం జరిగింది. తను ఎక్కడ ఉన్నాడు అనేది ఇప్పటి వరకు అయితే ఆచూకీ అయితే దొరకలేదు. దాంతో పాటుగా తన యొక్క ఫోన్ కూడా దాదాపు 5 రోజుల నుంచి స్విచ్ ఆఫ్ లో ఉందని చెప్తా ఉన్నారు. ఎస్ఆర్ నగర్ లోని ఒక ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత తన యొక్క ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ మోడ్ లోకి వెళ్ళింది. తను ఎక్కడ ఉన్నాడు ఏంటి అనేది ఒక ప్రశ్న. ఆ తర్వాత ముఖ్యంగా తను ఈ కేసుకు సంబంధించినటువంటి విషయంలో నా దగ్గర చాలా ఎవిడెన్సెస్ ఉన్నాయి, నేను ఎలాంటి తప్పు చేయలేదు, నా మీద ఆ యొక్క సస్పెన్షన్ వేటును తీసివేయాలంటూ హైకోర్టును కూడా తను అయితే ఆశ్రయించడం జరిగింది. ఆ హైకోర్టుకు సంబంధించినటువంటి విచారణ అనేది ఇంకా అయితే ప్రారంభం కాలేదు. అలాగే తనకు సంబంధించినటువంటి విషయంలో లైంగిక వేధింపుల కేసు మాత్రం ఇంకా రన్ అవుతున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం. ఉదయ్ కృష్ణారెడ్డికి సంబంధించినటువంటి విషయంలో గతంలో తను కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్ అయినటువంటి వ్యక్తి కాబట్టి తనకు స్వతహాగానే ఒక ఇమేజ్ అనేది అయితే క్రియేట్ అయింది. ఆ విషయంలో ఇమేజ్ క్రియేట్ అయింది కాబట్టి యువత కూడా అసలు ఈ కేసులో ఏం జరుగుతుంది, మరి ఆ మహిళ ఐపీఎస్ తప్ప లేకపోతే ఉదయ్ కృష్ణారెడ్డి ఏమైనా తప్పు చేశాడా ఏంటి, అసలు పెళ్లి అయినటువంటి యువతితోని ఎలా సహజీవనం చేయడానికి ఈ ఐపీఎస్ ఆఫీసర్ పూనుకున్నాడు, ఇట్లా చాలా పలు రకాలైనటువంటి ప్రశ్నలతో ఇటు సోషల్ మీడియా మొత్తం కూడా కామెంట్స్ లో వర్షం కురిసినటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం. ఉదయ్ కృష్ణారెడ్డి ఎక్కడున్నాడు అనే దానిపైన మాత్రం పోలీసులకు అయితే ఇప్పటి వరకు కనీసం సమాచారం అయితే అందట్లేదు. తనకు సంబంధించి తన తమ్ముడు అలాగే తనకు సంబంధించినటువంటి బంధువులు మిత్రులు ఎవరు కూడా కనీస సమాచారం అయితే ఇవ్వట్లేదనేటువంటి మాటను అయితే పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. పోలీసులు కూడా దాదాపు 4 రోజులుగా ఉదయ్ కృష్ణారెడ్డి ఆచూకీ కోసం అయితే ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితిని అయితే మనం చూస్తా ఉన్నాం. ప్రత్యేక బృందాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఇది స్వతహాగా చట్టాన్ని కాపాడాల్సినటువంటి, అలాగే మహిళలకు రక్షణ కల్పించాల్సినటువంటి, జనాలకు రక్షణ కల్పించాల్సినటువంటి ప్లేస్ లోనే ఇది జరిగింది కాబట్టి దీన్ని చాలా కఠినంగానే స్వీకరించడం అయితే జరిగిందని చెప్పేసి పోలీసు సంబంధించినటువంటి అధికారులు అయితే చెప్పడం జరిగింది. దర్యాప్తు కోసం అయితే నిందితుడు ఎక్కడ కూడా సహకరించట్లేదు అనేటువంటి అంశాన్ని కూడా వారైతే చెప్తున్నటువంటి పరిస్థితి. ఉదయ్ కృష్ణారెడ్డి వర్షన్ ప్రకారంగా అయితే ఖచ్చితంగా నేను ఎలాంటి తప్పు చేయలేదు, నాకు క్లీన్ చీట్ వస్తుంది, నేను మళ్ళీ ఉద్యోగంలో జాయిన్ అయ్యడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి మాటను తను పదే అటు ఆసుపత్రి నుంచి బయటకు వచ్చేటప్పుడు కూడా తన యొక్క అడ్వకేట్స్ తో చెప్పినట్టుగా మాత్రం మనకైతే విశ్వసనీయ సమాచారం అయితే అందుతా ఉంది శ్రీశైలం. మరి ఈ విషయంలో తను బయటకు వస్తే గానీ మొత్తం పూర్తి సమాచారం అయితే అందకపోవచ్చు శ్రీశైలం. రైట్, థ్యాంక్ యూ ముషం, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. ఇది మొత్తం మీద ఉదయ్ కృష్ణారెడ్డి ఎక్కడున్నారు అంటూ పోలీసులు ఇప్పటికైతే వేట మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. అందరికీ తెలిసిందే, హైదరాబాద్లోని జాతీయ పోలీస్ అకాడమీలో మహిళా ట్రైనీ ఐపీఎస్పై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న తోటి ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి విచారణకు అందుబాటులో లేకపోయారు. ఉదయ్ కృష్ణారెడ్డికి నోటీసులు అందజేసేందుకు పోలీసులు ప్రయత్నించగా ఆయన పేర్కొన్నటువంటి 2 చిరునామాల్లోనూ
ఆచూకీ లభించలేదు. ఇక ప్రస్తుతం ఉదయ్ కృష్ణారెడ్డి పరారులో ఉన్నట్టు స్పష్టమవుతుండటంతో ఆయన ఆచూకీ కనిపెట్టేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. ఈ బృందాలు గత 2 రోజులుగా ఉదయ్ కృష్ణారెడ్డి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తోంది.